జమదగ్ని మహర్షి ఒక పవిత్ర యజ్ఞాన్ని చెయ్యాలి అని తలిచి దానికి అవసరమైన నీటిని తీసుకురమ్మని తన భార్య రేణుకాదేవిని నదికి పంపిస్తాడు. ఆ సమయంలో చిత్రవ్రతుడు అనే గంధర్వుడు తన భార్యలందరితో కలిసి జలగాలాడుతున్నాడు. రేణుకాదేవి తాను వచ్చిన పనిని మర్చిపోయి వారిని చూస్తూ ఉండిపోయింది. రేణుకాదేవి ఆలస్యానికి కారణం ఏంటో తన తపోశక్తితో తెలుసుకున్న జమదగ్ని తన నలుగురు కొడుకుల్ని పిలిచి వారితో తమ తల్లి రేణుకని చంపమని ఆదేశించాడు. కానీ అందుకు వాళ్ళు నిరాకరించారు. వాళ్ళ మీద కోపంతో జమదగ్ని తన తపోశక్తితో తన నలుగురు కొడుకుల్ని భస్మం చేశాడు. తరువాత జమదగ్ని తన చిన్న కొడుకైన పరశురాముడికి పిలిచి తన తల్లిని చంపమని చెప్తాడు. అప్పుడు పరశురాముడు ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా తన తల్లి తలని నరికేశాడు. తండ్రి మాటని జవదాటిన పరశురాముడిని చూసి సంతోషించిన జమదగ్ని పరశురాముడిని ఏదైనా వరం కోరుకోమని చెప్తాడు. అప్పుడు పరశురాముడు చనిపోయిన తన తల్లిని సోదరుల్ని బ్రతికించమని అడుగుతాడు. దాంతో జమదగ్ని చనిపోయిన తన భార్యని నలుగురు కొడుకుల్ని బ్రతికిస్తాడు. ఈ వీడియో